చేతులు దొరికిన పరిస్థితి ఉంది. మన భూములు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 29వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పెద్దలు సత్తార్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రజలలో దాని గురించి వివరణ ఇచ్చి ఏది మేలైన విధానం, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ పరిపాలనలో ఉండాలన్నా, లేకపోతే ప్రభుత్వం డబ్బుతో నిర్మించి ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలని కేవలం 100 రూపాయలు ఎకరాకి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం మేలా అనేది ప్రజల నుంచే వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు ఇచ్చేటటువంటి నిర్ణయాన్ని ప్రజాభిప్రాయ సేకరణ పత్రాల మీద సంతకాల ద్వారా వారి అభిప్రాయాన్ని సేకరించి ఈ నెలాఖరులోపు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 60,000 సంతకాలతో కూడిన ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలను మేము తీసుకువెళ్ళి ఆయనకు అప్పచెప్పడం జరుగుతుందని మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందరూ వారి భుజస్కంధాల మీద వేసుకొని ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్ని ఆహ్వానించి వారికి ఈ వివరాలన్నీ చెప్పినటువంటి మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మేమందరం కూడా ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తూ పార్టీ ఆశయ సాధనకి కృషి చేస్తూ మేము ప్రజలకి అండగా నిలబడి ప్రజల తరపున ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటిని మేము తప్పకుండా ఎదిరిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.